సార్ ఇప్పుడు మామూలుగా నీ రీప్లేస్మెంట్ అన్నప్పుడు అంటే మోకాళ్ళు గుజ్జు జరిగిపోయిందని అంటే జనాలు గ్రేడ్ 1, 2, 3, 4 అని మాడుతారు. అసలు ఆ గ్రేడ్లు ఏంటి, అది ఎలా తెలుసుకోవాలా అనే దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ మీరు? If you look at, thank you Subbu for coming Honors Robotic Hospitals. Yes, you sir. look at this model. Yes, sir. This is the normal joint. Almost gap ఉంది correct 9 mm disc ఉంటుంది లోపల. ఇది వైట్ కనపడుతుంది కార్టిలేజ్. This is meniscus. Okay sir. Up to 40 years everyone will have like this. Okay. 40 years తర్వాత ఇది నెర్రలు వచ్చింది అరగడం. ఓకే. సో దీన్ని మనం గ్రేడ్ 1 ఆర్థరైటిస్ అంటే 45 నుంచి 50 వరకు ఉంటుంది. అంటే గ్యాప్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. పేషెంట్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ పెయిన్ అంటే మెట్లెక్కేటప్పుడు కానీ కింద కూర్చునేటప్పుడు కానీ. గ్రేడ్ 2 అంటే కంప్లీట్ గా గ్యాప్ తగ్గిపోయింది. గ్రేడ్ 3 అంటే ఏ మాత్రం గ్యాప్ ఉండదు. ఆల్మోస్ట్ 55 ఇయర్స్ కి నొప్పులు ఎక్కువ ఉంటాయి, నొప్పులు స్టార్ట్ అయితే. గ్రేడ్ 4 అంటే బెండ్ అవడం స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టు మెయిన్ కారణం ఏంటంటే చాలా మంది ఎక్సర్సైజ్ చేయరు. దిస్ ఈస్ నోన్ యాజ్ VMO మజిల్, వాస్టస్ మీడియాలిస్ ఆబ్లిక్. దిస్ ఇస్ ద లాస్ట్ మజిల్ డెవలప్డ్ ఇన్ ద ఎవల్యూషన్. సో ఈ పేషెంట్స్ అందరూ కూడా వీక్ మజిల్ డెవలప్ అయ్యి సివియర్ పెయిన్ తో స్టార్ట్ అవుతారు. సో 1, 2, 3 వీ కెన్ ట్రీట్ విత్ మెడిసిన్, ఫిజియోథెరపీ, లాస్ ఆఫ్ వెయిట్. 4th విత్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ. సో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటుంది. దాంతో పాటుగా మనకు రెగ్యులర్ గా వచ్చే అదర్ పేషెంట్స్, షోల్డర్ పేషెంట్స్, షోల్డర్ ఇది వైట్ కనపడుతున్నది క్యాప్సూల్. ఇది హ్యాస్ ఫ్రోజన్ షోల్డర్ తో పేషెంట్స్ భుజం పట్టేయడం. సో ఆ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఓవర్ హెడ్ యాక్టివిటీస్ అంటే చేయి పైకి లేపు చేసుకునేది కష్టంగా ఉంటది, వాష్రూమ్ కి వెళ్ళి కడుక్కోవడానికి కష్టంగా ఉంటుంది. సో దీన్ని దాంతో పాటు రొటేటర్ కఫ్ టేర్ అంటాం. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఇంజరీ అయినప్పుడు కానీ, కింద పడ్డప్పుడు, బాల్ వేసేటప్పుడు సడన్ ప్రెషర్ వస్తే ఇది కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది. సో దాంతో మనకు బోన్ టచ్ షోల్డర్ ఇంపీజ్మెంట్ సిండ్రోమ్ అంటాం. అండ్ అదర్ కండిషన్ ఇస్ ట్రెపిజైటిస్, అప్పర్ నెక్ పెయిన్. ఎస్పెషల్లీ యూ సీ హియర్ చాలా మంది పేషెంట్స్ సార్ నాకు నెక్ పెయిన్ ఉందని చూపిస్తుంటారు. ఇది విటమిన్ D3 డెఫిషియన్సీతో వస్తుంటుంది. ఎస్పెషల్లీ విటమిన్ D3 సన్ లైట్ లో ఉంటుంది. మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, పన్నీర్, బటర్, చీజ్, సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది జస్ట్ సప్లిమెంట్స్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసినట్టయితే ఇది సరిపోతుంది. ద అదర్ రీజన్ ఇస్ సయాటికా. చాలా మంది పేషెంట్స్ చెప్పినట్టయితే సార్ మాకు లెగ్ పెయిన్ ఈ విధంగా వస్తుంది, ఏం చేయాలంటారు. సో ఇట్లా మామూలుగా ఎక్స్రే తీస్తే మనకు బోన్ కి మధ్యలో ఇలా గ్యాప్ ఉంటుంది. ఇది క్వాడ్రాటస్ లంబోరం మజిల్ అంటారు. ఇవి వెరీ పవర్ఫుల్ మజిల్ ఫర్ లోవర్ బ్యాక్. ఇవి రెగ్యులర్ గా స్ట్రెంగ్ చేయకపోతే మనకి ఏమవుతుందంటే ఈ డిస్క్ నార్మల్ గా ఇలా ఉండాల్సిన డిస్క్ ఇది స్లిప్ అవుతుంది. దీంట్లో కూడా 4 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 అంటే అప్ టు 25%, 25 to 50 గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటే 75%, అండ్ గ్రేడ్ 4 అంటే కంప్లీట్ గా పోవడం. అప్ టు 3 stages we can treat with medicine, physiotherapy, weight loss. 4th with surgery. And another regular patients comes to us is heel pain. ఇవి బర్సా అంటారు, బ్లూ కలర్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ ప్లాంటర్ ఫేసిటిస్. ఎస్పెషల్లీ వాళ్ళు ఇటువంటి ఫుట్వేర్ వాడాలి. ఆల్మోస్ట్ 24 mm హీల్ ఉండాలి. అండ్ ఇఫ్ ఒకవేళ వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్నా, విటమిన్ D3 తక్కువైనా ఈ ఏరియాలో పెయిన్ వస్తుంది. వాళ్ళు ఈ మోడల్ లో చూస్తే స్పర్ లాగా, ముళ్ళు లాగా కనపడుతుంది కదా. సో ఇవన్నీ కూడా ప్లాంటార్ ఫేసిటిస్ విత్ హీల్ స్పర్ అంటాం. సో ఇటువంటి పేషెంట్లు అందరూ కంపల్సరీగా వాళ్ళు విటమిన్ D3 టెస్ట్ చేసుకోవాలి. విటమిన్ D3 డెఫిషియన్సీ కొందరికి టెన్నిస్ ఎల్బో అంటాం. కంప్లీట్ గా ఈ ఏరియా మొత్తం ప్లెయిన్ వస్తుంది. వాళ్ళకు ఈ టెన్నిస్ ఎల్బో స్ప్లింట్ ఇచ్చి కంప్లీట్ 1 month రెస్ట్ ఇస్తే కంప్లీట్ గా సెట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద కామన్ ఇష్యూస్ కమ్స్ టు us. ఓకే సార్. థ్యాంక్ యూ సుబ్బు. థ్యాంక్ యూ సార్.